వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. నమస్తే ఫ్రెండ్స్. ప్రైవేట్ క్యాబ్ కంపెనీలకు గట్టి పోటీగా డ్రైవర్లకు మేలు చేసేలా భారత్ ప్రభుత్వం మద్దతుతో భారత్ ట్యాక్సీ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ కొత్త ట్యాక్సీ సేవలు ప్రత్యేకతలు ఏంటంటే, అలాగే ప్రయాణికులకు ఎంత లాభం, డ్రైవర్లకు ఎలా ఉపయోగపడుతుంది, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. భారత్ ట్యాక్సీ అంటే ఏమిటి, అసలు భారత్ ట్యాక్సీ అనేది కోఆపరేటివ్ మోడల్లో రూపొందించినటువంటి ఒక రైడ్ హైలింగ్ యాప్. ఇది పూర్తిగా డ్రైవర్ల కేంద్రంగా పనిచేసే సర్వీస్. లాభాలన్నీ కూడా మధ్యవర్తులకు కాకుండా నేరుగా డ్రైవర్లకే చేరే విధానం. దీనిలో ప్రధానంగా స్పెషాలిటీ ఏంటంటే జీరో కమిషన్. ఇతర క్యాబ్ యాప్లలో డ్రైవర్ల నుంచి 20 నుండి 30% కమిషన్ వసూలు చేస్తాయి, కానీ భారత్ ట్యాక్సీలో కమిషన్ జీరో. అలాగే సర్జ్ ప్రైసింగ్ లేదు. అంటే పండుగలు, పబ్బాలు, వర్షము, నైట్ టైం అంటూ ధరలు పెంచడం లేదు. స్థిరమైన న్యాయమైన ఛార్జీలు ఉంటాయి. తక్కువ ప్రయాణ ఖర్చు, కమిషన్ లేకపోవడం వల్ల అలాగే ప్రయాణికులకు సుమారు 20 నుండి 30% వరకు ఛార్జీలు తగ్గుతాయి. డ్రైవర్ల యజమానులు, ఇక్కడ డ్రైవర్లను కేవలం ఉద్యోగులుగా కాక భాగస్వామ్యులుగా చూస్తారు. సామాజిక భద్రత, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవలు ఏంటంటే కార్ క్యాబ్స్, ఆటో రిక్షాలు, బైక్ ట్యాక్సీలు, ప్రాంతాల వారీగా కూడా సేవలు విస్తరిస్తారు. అయితే ప్రారంభ దశలో కొన్ని ప్రధాన నగరాల్లో ప్రారంభమై త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించే ప్రణాళిక ఉంది. వాలా, ఉబర్తో పోలిస్తే భారత్ ట్యాక్సీ అనేది చాలా అత్యద్భుతమైనటువంటి అంశం. ఇది ఈ భారత్ ట్యాక్సీలు ఇతర యాప్లతో పోల్చుకుంటే వీటికి కమిషన్ అనేది లేదు, వాటిలో ఉంటుంది. అలాగే వాలా, ఉబర్లో ఉన్నటువంటి సర్ఛార్జీలు ఇందులో ఉండవు. అలాగే డ్రైవర్కు చాలా లాభంగా ఉంటుంది. డ్రైవర్లకు లాభం ఎక్కువ, వాటిలో తక్కువ ఉంటుంది. అలాగే ధరలు కూడా తక్కువే. అయితే ఈ సేవ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో భద్రమైన ప్రయాణం, డ్రైవర్లకు ఆర్థిక స్వావలంబన, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, దేశీయ న్యాయమైన క్యాబ్ వ్యవస్థ ఉంటుంది. కంక్లూజన్గా చెప్పాల్సింది ఏంటంటే భారత్ ట్యాక్సీ సేవలు ప్రయాణికులు చాలా లాభాన్ని చేకూరుస్తున్నాయి, డ్రైవర్లకు గౌరవాన్ని కూడా ఇస్తున్నాయి. అయితే దేశానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.